శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ అయితే ఒక బౌల్లో తీసుకోండి. తర్వాత 250 గ్రామ్స్ చికెన్ ఇది. దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, దగ్గరికి రమ్మనుకుంటున్నాము. తర్వాత సాల్ట్ వేసుకున్నాము, తర్వాత కారం వేసుకున్నాము, తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా, ఇది వచ్చేసి పసుపు, పెప్పర్, తర్వాత చికెన్ మసాలా, మళ్ళీ 1 pinch కలర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని తర్వాత 1 cup పెరుగు వేసుకున్నాం. పెరుగు కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఇవన్నీ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ముక్కలకి పట్టేలాగా మసాలాని బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అన్నీ ఇంట్లో ఉండేటివి మనం యూజ్ చేసేటివి, ఏమి కొత్తగా బయట నుంచి తేవాల్సినవి అయితే ఏం లేదు. అన్నీ బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు వైట్ లోపలన్నీ తీసుకొని ఏదో అట్లా చేస్తాను. మరీ వంటలో అయితే అంత ఎక్స్పీరియన్స్ ఉండేదాన్ని అయితే కాదు, కానీ చేసే వాటిలో టేస్ట్ అయితే ఉంటుంది నా వంటలో. మీరు ట్రై చేసి ఎట్లా వస్తుంది ఏమి అని నాకు కామెంట్ చేయండి. ఇట్లా లేయర్స్ అయితే తీసుకొని ఆనియన్ కొంచెం పెద్ద సైజులో ఉండే తీసుకోండి, చిన్న సైజు పక్కకు పెట్టేయండి. తర్వాత కూడా మనకి సైడ్ యూజ్ అవుతుంది ఆనియన్. మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్, క్యాప్సికము, అవన్నీ కూడా ఈ చికెన్లో వేసేసి అన్నీ బాగా మిక్స్ చేసుకునేద్దాము. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం మసాలా అన్నీ వేస్తాం కదా, అట్లే ఈ ఆనియన్కి క్యాప్సికమ్కి కూడా మసాలా అనేది బాగా పడుతుంది. మళ్ళీ క్యాప్సికము, ఆనియన్, చికెను అన్ని స్టిక్స్కి అయితే గుచ్చుకొని పక్కన అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదే విధంగా ఇంకోటి కూడా చేసుకున్నాము. ఇప్పుడు తాస్టిక్ అయితే చేసుకుంటున్నాం మనం. ఇలాగే అన్నిటినీ చికెను, క్యాప్సికము, ఆనియన్తో అన్నీ గుచ్చి పెట్టుకోండి పుల్లకి. అని ఒక పుల్ల తీసుకొని మనం అన్నీ ఒక్కొక్కటి గుచ్చుకునేసాం కదా, ఇవన్నీ గుచ్చుకున్నవన్నీ ప్లేట్లో పెట్టుకొని 1 hour కానీ 2 hour కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. 2 hours అయిపోయిన తర్వాత చికెన్ అయితే బయటకు తీసుకొని నాన్స్టిక్ ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఉంచి అటు ఇటు తిప్పుతూ సిమ్లో హైలో బాగా కాల్చుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.